అందరికీ నమస్కారం మిత్రులారా. ఇంద్ర మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 22 సంవత్సరాలు. 2002 జూలై 24 తారీఖున అంటే ఇదే రోజున సినిమా రిలీజ్ అయ్యి ప్రపంచం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి గారి మేనరిజం కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన గ్రేస్ కానీ ఇప్పటి వరకు మనం మర్చిపోలేకపోతున్నాం. అంటే అది మామూలు విషయం కాదు. దాని గురించి మనం ఆ సినిమా గురించి పూర్తి విశేషాలు మీతో పంచుకుంటా. నేను అసలు ఆ సినిమాకు ఫస్ట్ మొదట హీరోయిన్ ఎవరు అనుకున్నది, అసలు దాని డైరెక్టర్ ఎవరు, కథ ఎవరు, ఎన్ని సెంటర్ ఎన్ని రోజులు ఆడింది అనేది మొత్తం వివరాలు మాట్లాడతా. అంతకుముందు కొత్త ఎవరైతే మన చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే చూస్తున్నట్టుగా ఇల్లు పిల్లలు ఉన్నతాన్ని ఎట్లుంటుంది, ఒక్కరు ఇద్దరు ఉన్నతాన్నే కష్టం, ముగ్గురు ఇక ఇట్లా చూపిలో ఇట్లా చేస్తాం మొత్తం. ఇక మా ఇంట్లో ఆడాలి కొంచెం బయట పోయారు. ఇదంతా ఇప్పుడు సెట్ చేయాలి. ప్రస్తుతానికి కొద్ది డికాషన్ అయితే పెట్టుకుంటాం నేను మా మిత్రుడు. అమ్మ ఒకటి దొరికితే ఒకటి దొరకదు మనకి సంసారం. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు అనుకుంటా. ఆ ఇండస్ట్రీ ఇట్ తర్వాత ఆయన చాలా రోజుల వరకు ఇండస్ట్రీ ఇట్ లేదు. అలాంటి సమయంలో ఒక ఫ్యామిలీ మూవీ తీద్దామని చెప్పి అనుకున్నాడు. ఒక ఫ్యామిలీ మూవీ. ఒక్క నిమిషం వచ్చినా. ఇంట్లో సంసారం ఇంట్లో వాళ్ళకి తెలుసు, ఏ గిన్నె ఎక్కడ ఉంది, ఏది ఎక్కడ ఉంది. మాకేమో ఏది ఎక్కడ ఉందో తెలియదు. ఇగో చాయ్ పెట్టుకున్నామంటే ఇగో సమయానికి గిన్నె కూడా దొరుకుతుంది. అయితే చిరంజీవి గారికి ఇండస్ట్రీ హిట్ లేక చాలా రోజులు అయింది. ఆ సమయంలో ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దామని చెప్పి ఆయనకు ఒక ఆలోచన వచ్చి అశ్విని దత్, బి గోపాల్ వీళ్ళిద్దరితో ఒక ఆలోచన చేశాడు. అయితే చిన్ని కృష్ణ ఉన్నారు కదా రైటర్ చిన్ని కృష్ణ ఉన్నారు కదా, ఆయన వచ్చి బి గోపాల్కి అశ్విని దత్ గారికి స్టోరీ చెప్పిండు. స్టోరీ బాగున్నప్పటికీ అప్పటికే బి గోపాల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయటంతో మాస్ పరంగా సినిమాలు తీస్తే, చిరంజీవి గారు సినిమాలు తీస్తే ప్రేక్షకులు చూస్తారా అనేది ఒక డౌట్ వచ్చింది. అయితే ఏదేమైనా సరే కథనైతే డెవలప్ చేయ అనేది ఒకటి ఆయన చెప్పిండ్రు. మొత్తం మీద పరుచూరు గోపాలకృష్ణ ఉన్నారు కదా, ఆయన బి గోపాల్ గారిని ఏదో రకంగా కన్విన్స్ చేసి ఒప్పించాడు. అయితే మొదట ఈ సినిమాకు అనుకున్నది హీరోయిన్ని సిమ్రాన్ని, కానీ ఏదో కారణాల వల్ల ఆమెను కాదని సోనాల్ బింద్రని తీసుకున్నారు. వాస్తవానికి అందులో శివాజీ చేసే పాత్ర అవడంగా అంతకుముందు వెంకట్ తెలుసు కదా, వెంకట్ హీరో, ఆయన లేకపోతే రాజా ఉన్నదిగా ఆనంద్ మూవీ తనని అనుకున్నారు. కానీ లాస్ట్కు శివాజీకి ఆ పాత్ర ఓకే అయింది. చిరంజీవి గారు రెమ్యునరేషన్ పక్కకి పెడితే ఆ సినిమాకు మొత్తము 7 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఆ సినిమాకు కలెక్షన్ పరంగా 50 కోట్లు క్రాస్ చేసింది. అప్పట్లో అదొక రికార్డు. దాని తర్వాత పోకిరి మూవీ దాన్ని క్రాస్ చేసిందనుకో, బీట్ చేసిందనుకో, అది వేరే విషయం. 151 సెంటాల్ రా 50 రోజులు నడిచింది. 98 సెంటాల్ రా 100 రోజులు నడిచింది. 32 సెంటాలు 175 రోజులు నడిచింది. 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. చక్రసిమా లేదా మాటల్లో పడి ఆ సినిమా వచ్చాకనే ఎన్నో డ్యాన్స్ సెంటర్లు, ఎన్నో డ్యాన్స్ క్లాసులు. అంతెందుకు చిరంజీవి వేసే ఆ వీణ స్టెప్ ఇప్పటికీ ఎన్నో సినిమాలు చూసాం మనం.
ఆ మామూలు స్టెప్ కాదు అసలు, ఇంకేదో అసలు మర్చిపోతున్నా సినిమా గురించి. అది విషయంత వరకు అయితే మెయిన్ అసలు విషయం చెప్పడం మర్చిపోయినా. చిరంజీవి బర్త్డే ఆగస్టు 22వ తారీఖు. ఆ రోజు ఇంద్ర మూవీని రిలీజ్ చేస్తున్నారని చెప్పి ఈరోజే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మన చిరంజీవి గారి సినిమా అంటే మనం ఊరుకుంటామా? మళ్ళీ మనం ఇంద్ర సినిమా చూడాల్సిందే. అన్నయ్య గారికి అడ్వాన్స్గా మనందరి తరపున హ్యాపీ బర్త్డే. ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులే, ఆయన చూసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే, ఎదిగిన వాళ్ళే, స్వతహాగా ఎదిగిన మనిషి. ఇలా ఒక సినీ ఇండస్ట్రీ అనే ప్రపంచాన్ని ఏలడం అంటే అది మామూలు విషయం కాదు. అది దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు మీతోని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.